నమస్తే, నేను ప్రియాంకర. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా అంతర్గత కలహాలతోనే ఉంటుంది. వీటికి ఒక ఫుల్ స్టాప్ అనేదే పడదు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చూస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సో ఈ పంచాయతీ ఢిల్లీకి పాకింది. ఢిల్లీలో ఒక ముఖ్యమైన మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి ఇక్కడున్న మంత్రులు, అలానే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గారితో సైతం అందరూ ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మరి ఏంటి ఆ పంచాయతీ, దేనికి ఇంత రచ్చ అవుతుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రాష్ట్రంలో కుమ్ములాట్లు ఆడుకోవడం అనేది వేరు, అది అక్కడి వరకే పరిమితం అవుతుంది. కానీ హెడ్ ఆఫీస్కి వెళ్ళడం అనేది అది వేరు. అంటే అక్కడ ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అనేది డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఒక మీటింగ్ ఉన్నపలంగా నిర్వహిస్తున్నారు. ఆ మీటింగ్ ఇక్కడ ఉన్న మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. దీనికి ముఖ్య కారణం అంతర్గత కలహాలు మాత్రమే. సో ఏ అంశం ఇంత ఇదయింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అంతర్గతంగా ఉండేటువంటి సమస్యలు, వీటన్నిటిని పరిశీలిస్తే ఢిల్లీకి అధిష్టానం పిలిచింది అంటే డెఫినెట్గా ఏదో సీరియస్గా ఏదో డెసిషన్ తీసుకుంటుంది, ఏదో కాబోతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది సహజంగా అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలిసినటువంటి వాళ్ళు ఇవన్నీ కామనేను. వాళ్ళ అధిష్టానం పిలిపిస్తుంటుంది, మళ్ళీ ఏదో మాట్లాడి పంపిస్తుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, మళ్ళీ వీళ్ళు అంతర్గతంగా గొడవలు పడుతుంటారు, మళ్ళీ ఢిల్లీ పిలిపిస్తుంటారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది జరిగేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో, ఇదేం కొత్త కాదు. సహజంగా కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే అధిష్టానం పిలిపిస్తుంది, రేవంత్ రెడ్డిని తీసేస్తారు, రేవంత్ రెడ్డిని మార్చేస్తారు, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మినిస్టర్ ఇచ్చేస్తారు, ఇలా అనుకుంటారు జనరల్గా. కానీ అక్కడ పిలిపించి అందరిని కూర్చోబెట్టి మాట్లాడతారు, వీళ్ళ మనసులో ఉండేది ఏదో మాట్లాడతారు. చూసి మీరు ఇలా అనుకుంటే ఎలా, పార్టీకి నష్టం కదా, మీరు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను తెలంగాణకు వస్తాను, కార్యక్రమం పెట్టండి అని చెప్పి పంపిస్తారు రాహుల్ గాంధీ. సో వీళ్ళందరినీ ఇప్పుడు మినిస్టర్స్ని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని అందరినీ పిలిచారు. ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు. మొత్తం క్యాబినెట్లో ఉండే ప్రధాన మంత్రులు, ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు, సీనియర్ మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, వీళ్ళందరూ వెళ్తున్నారని అంటే డెఫినెట్గా సీరియస్ చర్చ జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అంతకుముందు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్కి రెడీ అవుతుంది, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తాయి, వరుసగా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఎలక్షన్స్ ఉన్నప్పుడు వితిన్ ది పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకో డిస్టర్బ్ అవుతుంది. సో కీలకమైన నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే క్యాబినెట్లో ఇంకో 1-2 మినిస్టర్స్ అయితే ఖాళీ ఉన్నాయి. ఒకవేళ మినిస్ట్రీ ఇస్తే అక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి, కోమటిరెడ్డికి ఇస్తే కనుక వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తప్పించడానికి అవకాశాలు లేకపోలేదు. ఇద్దరికి ఒకేసారి క్యాబినెట్లో స్థానం ఇస్తారని అంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది. అధిష్టానం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక ఈక్వేషన్ పాటిస్తూ ఉంటుంది, ప్రాంతీయ ఈక్వేషన్ కూడా పాటిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇద్దరిని ఒకేసారి అకామిడేట్ చేసేదానికి బహుశా అంత అంగీకరించకపోవచ్చు. ఒకటి నామినేటెడ్ పోస్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్టులని ఫిలప్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ అనేది ఒకటి ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు తయారు చేసి ఉంటారు. బహుశా నామినేటెడ్ పోస్టులు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ పెరిగింది కాబట్టి మిగతా వాళ్ళందరూ చెప్తారు, మీరు రేవంత్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాల్సిందేను ఖచ్చితంగా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే రిజల్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు అంతకుమించి కాంగ్రెస్ పార్టీ నడిపే వాళ్ళు ఎవరున్నారు రాష్ట్రంలో? లేరు కదా. పైగా తెలంగాణలో రాబోయేది జడ్పీటీసీ, ఎంపీటీసీ కీలకమైన ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇంకా కీలకమైనవి. సో అలాంటప్పుడు మీకు ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోరు కదా. ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ డిస్టర్బెన్స్గా ఉంది, డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అని. నీ ఎప్పుడు సీఎం అవుతానని చెప్పి డీకే శివకుమార్ గారు 80 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టుకుని ఆయన ఢిల్లీలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకి పార్టీలో చేరేటప్పుడు మినిస్ట్రీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. అడగడంలో కూడా తప్పు లేదు, ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఆల్రెడీ 2 years అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 years అవుతుంది. ఈ 2 years దాని మీద రివ్యూ చేసి
క్యాబినెట్లో కొంతమందిని మినిస్టర్స్ని తొలగించి కొంతమందిని తీసుకునేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు చేయరు. ఇప్పటికిప్పుడు చేయకుండా కొంత టైం తీసుకొని ఈ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత చేసేటువంటి అవకాశం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు చేయరు. ఒకటి, మీనాక్షి నటరాజన్ గారు స్పెషాలిటీ ఏంటంటే మిగతా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల కంటే కూడా ఆవిడ చాలా సాధారణంగా ఉంటారు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు అనేది చాలా క్లియర్గా ఆవిడ రిపోర్ట్ ఇస్తారు. అలాగే రాజ్యసభ ఉంది. రాజ్యసభ 2 రాజ్యసభలు ఖాళీ అయినాయి. ఇప్పుడు 2 రాజ్యసభలు ఖాళీ అయినాయి. ఈ 2 రాజ్యసభలకి ఎంపీ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎంపికకు సంబంధించి కూడా ఈసారి చర్చిస్తారు. ఇప్పుడు ఎవరిని ఎంపిక చేయాలి, జానారెడ్డి గారిని ఎంపిక చేయాలా, లేదంటే విహెచ్ గారిని ఎంపిక చేయాలా, ఇలా 4-5 పేర్లు సీనియర్సీ ప్లస్ ఇప్పుడు బీజేపీ యాక్చువల్గా బలహీనంగా ఉంది. సో ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ బలపడినట్టు కనపడుతుంది. ఇప్పుడు దాదాపు 87 మున్సిపాలిటీలు, 116లో 87 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. సో ఇది గుడ్ రిజల్టే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాది పెరిగింది 2024 లోక్సభ ఎన్నికల కంటే అని చెప్పి చెప్తుంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే తగ్గింది ఓట్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళు దాచిపెడుతున్నారు. లోక్సభ ఎన్నికల్ని బెంచ్ మార్క్గా తీసుకొని వాళ్ళు చూపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇచ్చింది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక్క ఎంపీని కూడా గెలుచుకోకపోవడం ఏంటి? లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు 6 నెలల వ్యవధిలో ఎట్టొస్తారు బీజేపీకి? సో ఆ 2 పార్టీల మధ్య ఒక తెర వెనుక ఒక ఒప్పందం ఉంది అనేది సహజంగా ఎవరైనా అనుమానిస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి అదే చెప్తోంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫస్ట్ నామినేటెడ్ పోస్టులు, 2 వచ్చేసి క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చేస్తాము, మీరు ఈ ఎలక్షన్స్ పనిచేయండి అందరు కలిసి, అయిపోయిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తారు. ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బహుశా బయటికి పంపించేసి రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంతమంది మంత్రుల మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళని పక్కకు పంపించేటువంటి అవకాశం ఉంది. అలాగే అంతర్గతంగా పార్టీలో ఇష్యూస్ ఎవరైతే తీసుకొచ్చి, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్టీని విడిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆయన, కరీంనగర్, ఆయన సొంత అభ్యర్థులను పెట్టుకొని మనం గెలిపించుకున్నాడు మున్సిపల్ ఎలక్షన్లో. సో అలాంటి వాళ్ళని వెళ్ళనీయకుండా మీరు మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయండి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసి పంపిస్తారు తప్పితే ఏదో స్మార్ట్ డిసిషన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.